నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా? మన సిటీ మర్జుస్టర్ల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వర్షదంక చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాల్చే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి. ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఇళ్లకు మార్కింగ్ చేయడానికి పోతే అధికారులు అడ్డుకుని పొట్టు తిడుతున్నారు బాధితులు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చేసిండు కర్రసాము, చూస్తున్న లోపల పెంచిండు మస్తు జోషు. నడి రోడ్డు మీద చేసిర్రు క్షుద్ర పూజలు, జడుచుకుంటున్నారు ఆ సీన్ చూసినోళ్ళు. ముంబైలో జోరుగా పడుతున్నాయి ఆనలు, భారీ వర్షాలకు తిప్పలు పడుతున్నారు అక్కడి ప్రజలు. ఏ రోబో చేస్తుంది వ్యవసాయం పనులు, భవిష్యత్తులో తీరుతాయి కావచ్చు రైతుల తిప్పాలు. మూసీ నది సుందరీకరణ ఏమో కానీ మూసీ నది చుట్టుముట్టున్న ఇల్లు కూలగొట్టడానికి మార్కింగ్ చేయడానికి అధికారులు పోతే అక్కడి జనాలు మాత్రం రచ్చరచ్చ చేస్తున్నారు. నిన్నటి సంధి ఒక్కొక్కరి బాధ వాళ్ళ ఆవేదన చూస్తే ఎవ్వరికైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పాపం వీళ్ళ గోస ఎట్లా తీరుతుందో ఏందో. మూసీ నది సుందరీకరణ పేరు మీద మా ఇండ్లను కూలగొట్టొద్దని చెప్పి వేల మంది ప్రజలు ఒక్కటే పారి లంగరౌజ్ నుంచి సెక్రటరియట్ వరకు ర్యాలీగా బయలుదేరిండ్రు. వాళ్ళను పోలీసులు అడ్డుకునే వరకు మస్తు గడిబిడ అయ్యింది. ఎల్బీ నగర్ పరిధి చైతన్యపురి మూసి పరివాహక ప్రాంతానికి రెవెన్యూ అధికారులు అత్తున్నారని చెప్పి పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చేసిండ్రు. సత్యనగర్లకి అన్న పెట్రోల్ పోసుకుంటుంటే అక్కడ ఉన్నోళ్ళు కాపాడినరు. ఇక అటు బాధితులకు మద్దతుగా వచ్చినటువంటి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్న పేదోళ్ల ఇండ్లు కూలగొట్టుడు ఏందని చెప్పి మస్తు ఫైర్ అయ్యిండు. ఆనాడు మాకు ఇందిరమ్మ ఇక్కడ ఇచ్చింది. ఆనాడు ఇందిరాగాంధీ అంటే ఎప్పుడో మీరు అర్థం చేసుకో 83, 84 ముందు ఆనాడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలు, ఆనాడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది మీదే అని చెప్పి ఇచ్చినటువంటి పట్టాలు, ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు దీన్ని సర్ప్లస్ ల్యాండ్ కింద చూపించినప్పటికి కూడా బిడ్డ మీరు ఈ బండను నమ్ముకొని బతికిండ్రు, మీరు ఇక్కడనే పుట్టిండ్రు, ఇక్కడనే పెరిగిండ్రు అని చెప్పి వాళ్ళు కూడా మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఈ పేదలకు కంటి మీద కునుకు లేకుండా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలో వాళ్ళు ఎక్కడ కూడా పనిలోకి పోకుండా ఇవాళ ఇళ్ల కాపలా కాసుకునే పరిస్థితికి కారకుడు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి సందర్భం వస్తే నీ అధికారులు ఏందో నీ సంగతి ఏందో అంత తేల్చేంత వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టారు. ఇంటికి మార్కింగ్ చేయడానికి అధికారులు వస్తే అన్న ఏమడుగుతున్నాడో ఈనుండ్రి. మేము ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ నుంచి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అప్పుడు అక్కడ రిజిస్టర్ ఆఫీసర్కి తెలియదా ఇది మూసీ నదిలోని ల్యాండ్ అని చెప్పేసి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండు? మరి సరే మాది వదిలేండి, మాకన్నా ముందు కూడా ఎట్లా రిజిస్ట్రేషన్ ఉంది? మేము అదే కదా ట్రాన్స్ఫర్ అంత కష్టపడి పిల్లల్ని పెంచుకోవడానికి ఇవన్నీ చూసుకోవడానికి. ఒక్కకి అన్ననే కాదు ఇప్పుడు అందరూ గదే ప్రశ్న ఎత్తున్నారు. ఈ భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మా ఇండ్లకు కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు నల్లాల బిల్లులు ఇంటి పన్నులు వసూలు చేసుకొని పోయినప్పుడు అధికారుల తెలివి ఎటుపోయింది? ఆ యాళ్ళ అధికారులు ఏ గుడ్డి గుర్రం పనులు దొమ్మబోయిండ్రు. ఇప్పుడు వచ్చి ఇండ్లు మూసి నదిలో ఉన్నాయి, అవి అక్రమ కట్టడాలనంటే ఊకునేదే లేదని చెప్పి మస్తు గరం అవుతున్నారు. అన్ని టక్కర్ ముచ్చట్లు ఈయన దగ్గర. ఈ మేము కాంగ్రెస్ కానీ ఓటేసినాం, ఈయనకి ఇంత మోసం చెప్తాడని మేము తెలియదు. అల్లా సాక్షాత్ దేవుని సాక్షాత్ చెప్తానా, నాది జమ్మికుంటా. నేను ఇక్కడికి వచ్చి 30 ఏళ్ళు
30 ఏళ్ళ సంది రెడ్డిని గెలిపించుకోవాలి, రెడ్డిని గెలిపించాలి అంటే చేతికిచ్చిండు ముఖ్యమంత్రి. ఇది ముఖ్యమంత్రి పదవి. రివర్ బ్లేడ్ లో ఉన్న ఇండ్ల మార్కింగ్ చేయడానికి అధికారులు ఎక్కడికి పోయినా ప్రజలు అడ్డుకుంటున్నారు. ఇండ్లు పోతున్నాయన్న బాధల సీఎం రేవంత్ రెడ్డి సార్ ను వాళ్ళు తిట్టే తిట్లకు మొత్తం బీప్ సౌండ్లు వేసుకునే పరిస్థితి ఉన్నది. ఆగో గంత కోపంగా ఉన్నారు. వాళ్ళకైనా గంత కోపం ఎందుకు వస్తున్నదని అంటే ఇగో ఈ వీడియో చూడుండ్రి. చూస్తున్నారా ఎంత పెద్ద భవంతులు కడుతున్నారో. అది కూడా ఎక్కడో కాదు, మూసీ నదిని ఆక్రమించి మరీ కడుతున్నారు. అగో అసొంటి వాటి జోలికి పోతలేరు కానీ మా గరీబోళ్ళ ఇండ్లు కూలగొడతారా? సీఎం తమ్మునికి నోటీసులు ఇస్తారు, మా ఇండ్లు మాత్రం కూలగొడతారా? ఇదెక్కడి న్యాయం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం వల్ల ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తుందో చూడాలి. తొవ్వంట పోతున్న జనాలు అంత దూరంలో నడి రోడ్డు మీద ఉన్న ఒక ఆకారాన్ని డౌట్తోని బైక్ బ్రేకులు వేసిండ్లు. కొంచెం ధైర్యం ఉన్నోళ్ళు అదేందో చూద్దామని 2 అడుగులు ముందుకేసి గజ్జమని వణుక్కుంటా బండ్లు వెనుకకు మలుపుకొని అటునుంచి అట్టే పోయిండ్లు. పొద్దున్నే వాళ్ళని భయపెట్టిన ఆ ఆకారం ఏందో మనం కూడా చూద్దాం పాండ్రి. అగో చూస్తున్నారా నడి రోడ్డు మీద ఏమున్నదో? పెద్ద ముగ్గు, పసుపు కుంకుమ, ఉడికించిన అన్నం, నిమ్మకాయలు, పూలు, రక్తం మరకలు, నాలుక బయట పెట్టి భయపడుతున్న 2 అడుగుల బొమ్మ. తెల్లరగ ముందే మస్క చీకట్లా ఈ రోడ్డు మీద పోతున్నోళ్ళు ఎవరికన్నా ఈ ఎర్రర్ సీన్ చూస్తే చల్ల చెమటలు పడతాయి. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం పులిమితి మానెంపల్లి మెయిన్ రోడ్డు మీద ఎవరో మంత్రగాళ్ళు పురుషత్గా కూసోని ఒకదాని అంటే ఒకటి వేర్చుకుంటా వేసిన క్షుద్ర పూజల సెట్టింగ్ ఇది. ఈ సెటప్ ను నడిమిట్లో ఉన్న బొమ్మను చూసిన జనం దడుచుకొని పోలీసులకు ఫోన్ కొట్టిల్లు. గుప్త నిధుల కోసమే ఈ క్షుద్ర పూజలు చేసి ఉంటారు అని ఒకరంటే, కాదు ఎవరికో చేతబడి చేసిందని చెప్పి అక్కడున్నోళ్ళు గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఆ ముగ్గు కాడ కనిపిస్తున్న రక్త మరకలు చూసి కోడిని బలి ఇచ్చిందని చెప్పి కొందరు, కాదు మనిషినే బలి ఇచ్చిందని చెప్పి ఇంకొందరు ఇట్లా చెవులు కొరుక్కుంటున్నారు. ఇక్కడ ఒక కాన్నే కాదు, చుట్టుపక్కల కూడా ఇట్లనే క్షుద్ర పూజలు చేస్తున్నారట. ఇంకా పోలీసులు వచ్చి ఎంక్వైరీ షురూ చేసిండ్లు. 2 రోజుల కిందట ఇక్కడనే బైక్ మీద పోతున్న ఒక ఆయనకు టక్కర్ అయి హాస్పిటల్ ఉన్నాడట. ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పి వాళ్ళ ఇంటోళ్ళు కర్ణాటక నుంచి ఒక స్వామీజీని తీసుకొచ్చి యాక్సిడెంట్ జరిగిన జాగల్లా ఈ క్షుద్ర పూజలు చేసిండ్లని చెప్పి అంటున్నారు. అరే నాయన, ఇవన్నీ ఉత్త మూఢనమ్మకాలు రా బాబు. మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, మాయలు లేవు, మర్మాలు లేవు. ఎంత అవగాహన కల్పించినా కూడా ఇంకా అక్కడక్కడ ఇట్లా క్షుద్ర పూజలు, బారామతి, శాతబడి అని కొట్టుకుంటున్నారు జనాలు. అరే ఇంకెప్పుడు తెలుసుకుంటారో ఏమో ఆయుసులే అయిపోతుంటే అని ఎడ్డిగా బట్టిల్లి ముచ్చటెరికైనా చాలా మంది. వాన రాకడా పానం పోకడా తెలియదని అంటారు. అట్లనే ఉన్నది ఇప్పుడు పరిస్థితి. అప్పటిదాకా ఎండనే ఉంటుంది, ఎంబటే మబ్బులు కమ్ముకొచ్చి 1-2 గంటలు గ్యాప్ లేకుండా దంచి కొడుతుంది వాన. మన దగ్గరనే కాదు, ముంబైలో సుతా ఇట్లనే జనాలు దుంప దంచుతున్నది వాన. వామ్మో, చూసిండ్లా రోడ్డు మీద వరద ఎట్లా వారుతున్నదో? తెల్లందాక ఆగకుండా దంచి కొట్టే వరకల్లా ముంబైలా ఏడ చూసినా ఇదే పరిస్థితి. కొన్ని ఏరియాలల్లా 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం రికార్డ్ అయిందని వాతావరణం ఆఫీసర్లు చెప్పిండ్లు. రైలు పట్టాలు, రోడ్లు, కార్లు నీళ్ళలా మునిగిపోయినాయి. ఇప్పటిదాకా ఈ వరద నీళ్ళలా పడి 4 మనుషులు కొట్టుకుపోయినలట. బళ్ళకు సెలవు ఇచ్చిండ్లు, కొన్ని రైళ్లను ఆపేసిండ్లు. ట్రాఫిక్ మొత్తం ఆగమాగం అయిపోయింది.
వానలు చేయబట్టి 14 విమానాలను దారి మళ్ళిచ్చిండ్లట. ఇంకొన్ని విమానాలను దిగనీయలేదట. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ముందు ముందు ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి, జాగ్రత్త అని రెడ్ అలర్ట్ ఇచ్చిండ్లట వాతావరణం ఆఫీసర్లు. మరి ఎట్లయితుందో ఏందో. हाँ भाई, अरे यार मैं फंस गया हूँ यार इधर। ఈ నడుమ పాములకు సంబరం అవుతున్నదో ఏమో కానీ సీటుమర్ వార్తలకు ఎట్లెక్కాలి అని రోజు ఆలోచిస్తున్నట్టున్నాయి. అందుకే ఏడ సందు దొరికితే దూరదామా, ఎప్పుడు సీటుమర్ వార్తలు కనబడదామా అనుకుంటున్నాయో ఏమో కానీ అందుకోసం ఏం చేసినాయో చూడుండ్రి. छोड़ दे, छेड़छाड़ मत करिए, छोड़ो मत उसको, छेड़छाड़ मत करिए, छोड़ दिए तो गाड़ी को पकड़ के लाओ यार। అయ్యి బాబోయ్ రైల్లో పాము. बेल सीट में लपेटो ना इसको। अरे छेड़ना तो चलनिया में चल जाता था। ఆగో మేల్కాయలు తిరుగుతున్నది, పుస పుస జారుతున్నది. बेल सीट में लपेटो ना इसको। अरे छेड़ना तो चलनिया में चल जाता था। బాప్రే సర్కస్ చేస్తున్నది కదా. ఇంతకిది కదులుతున్న రైలా ఆగున్న రైలా అని అంటే కదులుతున్న రైలే. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more మధ్యప్రదేశ్ జబల్పూర్ నుంచి ముంబై పోతున్న రైలు ఇది. మరక్కడ ఏ చుట్టాలు ఉన్నారో వీళ్ళ తాత ముత్తాతలు గిట్లు ఉన్నారో తెలియదు కానీ టికెట్ లేకుండా రైలు ఎక్కి టికెట్ తీసుకుని పోతున్న వాళ్ళను పరిశాన్ చేసింది. తర్వాత స్టేషన్ లో ఆపి బయటికి వెళ్ళగొట్టిండ్రట. అయ్యా రైల్వే ఆఫీసర్లు, రైళ్లు పోయేటప్పుడు జర చెకింగ్ చెయ్యుండ్రి సార్లు. ఇక ఈ పాము ముచ్చట ఇటు ఉంచితే పోయి ఫుల్ భోజనం ఆర్డర్ ఇచ్చి ముందుగా లాగిందంత తొక్కుతోని తిని ఆలుగడ్డ ఫ్రైతోని బువ్వని తింటే ఉంటుంది నా సామి రంగా. అబ్బబ్బబ్బబ్బా కుమ్ముడు గుమ్మేస్తాం. ఏమన్నా ఫ్రై చేసిండ్రా అని లొట్టలేసుకొని అన్నా ఇంకింత ఆలుగడ్డ ఫ్రై వేయమంటారు. అట్లనే పొద్దుగాల పూరి టిఫిన్ చేసేటోళ్ళు ఆలు కుర్మాతోని దంచడిచి పెడతారు కదా. అయితే కొన్ని హోటళ్ళల్లో ఆలుగడ్డలను ఎట్లా కడుగుతున్నారు చూడుండ్రి. చూసినారులా ఆలుగడ్డలను ఎట్లా దొక్కుంటా కడుగుతున్నాడు. మట్టి కూడా కట్టేటప్పుడు మట్టిని దొక్కినట్టే దొక్కుతున్నాడు కదా సపోర్టుగా, మళ్ళా గూడను పట్టుకుని. कुमार स्वीट कॉर्नर बहुत बढ़िया काम कर रहे हो भाई। बोलो क्या? बहुत बढ़िया काम कर रहे हो भाई। తొక్కు తొక్కు నువ్వే తింటే ఆలోచన చేద్దు ఆసంటప్పుడు నువ్వు ఎట్లా కడుగుతే ఏందన్నా నువ్వు దొక్కిందే తొక్కుడు కడిగిందే కడుగుడు. మరి వాటికి ఏమన్నా మట్టికి ఇట్లా పట్టిందో లేకుంటే మురికి కాలువలకి ఇట్లా పడితే దేవుకొచ్చి తొక్కుకుంటా కడుగుతున్నాడో గాని హోటల్ పక్క పంటల కాంట్ల వాడి ఇట్లా సెల్ ఫోన్ కెమెరాకు చిక్కిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాల ముచ్చట ఇది. హోటలోళ్ళు ఆలుగడ్డలను ఇట్లనే కడగాలని చెప్పి ట్రైనింగ్ ఇట్లా ఇచ్చిండ్రో ఏమో తెలియదు గాని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే హోటలోళ్ళను ఏకబారెత్తున్నారు. ఇది వరకు తిన్నోళ్ళు ఈ వీడియో చూసి ఏమనుకున్నారో ఏమో తెలియదు గాని జనాలు ఎందుకైనా మంచిది, ఇంట్లో కారం వేసుకొని తిన్నా పర్వాలేదు, బయట మాత్రం ఇటువంటి అడ్డమైన ఫుడ్ తినకండి. జర హోటళ్లకు దూరంగా సాధ్యమైనంత వరకు ఉండుండ్రి. ఏమంటున్నావు పైలం? नंबर बनाइए वीडियो बंदगी वाला। మెల్లమెల్లగా ఏఐ టెక్నాలజీ వస్తున్నది కదా, దాంతో ఇక మనుషులు చేసే పనులు తగ్గి రోబోలు చేసే పనులే ఎక్కువైతున్నాయి. ఖర్చు తగ్గుతుంది, ఫాస్ట్గా పని అయిపోతుంది, కష్టం కూడా ఎక్కువ ఉండదు. అయితే ఇప్పటి వరకు రోబోలు హోటళ్ళల్లో ఆడ ఈడ చూసినాం కదా, అదే వ్యవసాయం పనులలో కూడా రోబోలు వస్తే ఎట్లుంటుందిలా?
అట్లా పని చేస్తే అనిపిస్తున్నది కదా, ఇంకా ఇట్లా చేస్తాయి. వామ్మో రోబో నాట్లేస్తున్నది కదా. అగ్గో పొలం కూడా కోస్తున్నది. పంటలు మోస్తున్నది, క్యారెట్లు తెంపుతున్నది, ఇట్లా అన్ని వ్యవసాయం పనులు ఈ రోబోనే చేస్తున్నది కదా, మాస్తున్నది పో. అవును మరి రాబోయే కాలంలో ఈ రోబో రైతులే వ్యవసాయం చేస్తాయి అన్నట్లు. మరి ఈ రోబోలు ఎక్కడ పని చేస్తాయి అని అంటే ఇది నిజంగా చేసింది కాదు, ఇది ఏఐ వీడియో. కానీ చూస్తుంటే ఇటువంటి రోజులు మరీ ఎక్కువ దూరంలో లేవని అనిపిస్తున్నది. ఇట్లా నిజంగానే వచ్చినట్లయితే ఇంటికో రోబో ఖచ్చితంగా ఉంటది కావచ్చు పల్లెటూళ్ళల్లా. అప్పుడు వారం 10 రోజులల్లా చేసే పనులు ఒక్క రోజులనే పూర్తి చేస్తాయి. మరి ముందు ఎవరు రోబోని తెచ్చుకుంటారో గానీ అయినా రోబోను మిగిలిన రైతులకు కూలీకి పంపిస్తే మస్తు పైసలు సంపాదిస్తుంది కావచ్చు కదా. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just తెచ్చిన కడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ షేర్రీ. ఇండ్లకు మార్కింగ్ చేయడానికి పోతే అధికారులు అడ్డుకుని పొట్టు తిడుతున్నారు బాధితులు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చేసిండు కర్రసాము, చూస్తున్న లోపల వెంచిండు మస్తు జోషు. నడి రోడ్డు మీద చేసిర్రు క్షుద్ర పూజలు, జడుచుకుంటున్నారు ఆ సీన్ చూసినోళ్ళు. ముంబైలో జోరుగా పడుతున్నాయి ఆనలు, భారీ వర్షాలకు తిప్పలు పడుతున్నారు అక్కడి ప్రజలు. ఏ రోబో చేస్తుంది వ్యవసాయం పనులు, భవిష్యత్తులో తీరుతాయి కావచ్చు రైతుల తిప్పాలు. ఇగో ఇవాళ ఇయాల్టి సిటీమార్ వార్తలు మేము చెప్పిన అన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.